ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పరా లేకపోతే చంపేస్తా. చెప్పు 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 చెప్పరా. చెప్పరా ఆత్మలింగం ఎక్కడుందో చెప్పు, లేకపోతే చంపేస్తా. చెప్పరా చెప్పు చెప్పు చెప్పు. చెప్పు చెప్పరా చెప్పు. చెప్పేస్తా. ఆత్మలింగం ఇంట్లోనే ఉంది. ఇంట్లోనా? రేయ్ నిజం చెప్పరా. నిజమే చెప్తున్నాను. ఆ రోజు గుళ్ళో దొంగతనం చేసి మీరు వస్తున్నారని పిల్లల బ్యాగులో ఆత్మలింగం పెట్టేశాను. మీకు తెలియక అందులో ఉన్న బొమ్మ ఆత్మలింగం తీసుకెళ్లారు. అంటే మా పాప బ్యాగ్ ని కాచేయాలని చూసింది నువ్వేనా? రేయ్ ఆ రాత్రి ఇంటికొచ్చింది నువ్వే కదరా? నేనే. పాపను నా వశం చేసుకుని బయటికి రప్పించాను. మీరొచ్చేసరికి పారిపోయాను. మరి మా దగ్గరున్న ఆత్మలింగం కోసం మీరిక్కడేం చేస్తున్నారు? అదిప్పుడు మీ పిల్లల దగ్గర లేదు, ఈ ఇంట్లోనే ఎక్కడో ఉంది. ఇదంతా దానికోసమే. చూడండి, అంతా తెలిసింది కాబట్టి చెప్తున్నా, ఆత్మలింగం నాకు కావాలి. దానికోసం నేను ఎంతో కష్టపడుతున్నాను. దేనికి? ఈ రాష్ట్రానికి రాక్షస రాజు అవుదామనా? అది ఎప్పటికీ నెరవేరదు. హే అరవింద్, ఇది ఇప్పుడు నా ఇల్లు. ముందు మీరు బయటికి వెళ్ళండి. పోలీసులకి ఫోన్ చేస్తాను. వాళ్ళొచ్చాక ఎవరు బయటికి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో చూస్తాను. అమ్మో పోలీసులు, నన్ను వదలండి. ఏమండి, వాడెక్కడికి వెళ్తాడండి? వాడు ఎవరి తాలూకో తెలిసింది కదా, వాడే వస్తాడు. కలెక్టర్ గారు నాతో పెట్టుకుంటున్నారు. ఇక మీకు ఏది కరెక్ట్ గా ఉండదు. నీలాంటి వాళ్ళని చాలా మంది ఈ కలెక్టర్ చూసింది. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. నీ గతి కూడా అంతే. అది చూస్తా. అదే చూస్తావు. దేవుడి ఆత్మలింగానికి ఆశపడిన నీ దురాశకి చరమగీతం త్వరలోనే పాడతాను. ఆ శివయ్య కూడా నిన్ను 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 ఆ పారిపోతున్న వాణ్ణి ఎవ్వరిని కూడా వదలడు. చూస్తావే, పో. నువ్వెక్కడికి పోలేవు. ఓకే ఓకే, చూపిస్తా ఈ రాజు ఏంటో. రాణి, అక్షర, ఆ రోజు మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. అవునండి. ఇంకా మీ సంగతి ఏంటి? నిజాలు చెప్తారా? క్షమించండి మేడం, నాకు వాళ్ళేమీ అప్పివ్వలేదు. ఇల్లు కావాలని ఫోన్ చేశారు. దాంతో పెద్దవాళ్లతో ఎందుకని. మీ భయం అర్థమవుతుంది, కానీ ఇది అప్పుడే చెప్పుంటే ఇప్పట్లానే అయ్యేది. సారీ సార్, ఇక మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. మీరే ఇంట్లో ఉండండి. అప్పుడు నేను చేసిన తప్పుకి ప్రాయచిత్తం చేసుకున్నవన్నీ అవుతాను. సరే. థ్యాంక్స్ అమ్మా. ఏవండి,
ఒక రకంగా మనం ఖాళీ చేసి వెళ్ళడం ఇప్పుడిలా రావడం మన మంచికే అయిందండి. లేదంటే మన ఇంట్లోనే ఆత్మలింగం ఉన్నట్టు మనకు తెలిసేది కాదు. అవునక్షర, నిజమే. కానీ ఇప్పుడు ఎక్కడుందో అని తెలీదే. అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఈ దెబ్బలు? రక్తం కూడా వస్తుందండి. పసుపు నీళ్ళు తీసుకునిరా. కూర్చోమ్మా. గాయం మాయమైపోయింది. ఆ నీటితో రోగాలు కూడా నయమైపోతాయి. ఏమండి, అత్తయ్య గారికి ఈ నీళ్ళ వల్ల మాయమైపోయిందంటే ఆత్మలింగం ఈ ఇంట్లోనే ఉంది. కరెక్టే అక్షర. ఆ ఆత్మలింగం ట్యాంక్ లో ఉందేమో. నీళ్ళు అక్కడి నుంచే కదా వస్తాయి. పద వెళ్ళి చూద్దాం. ట్యాంకులో చూశానే, లేదు కదా. అక్కడ కూడా లేదు కదా అక్షర. మరి నీళ్ళు ఇంత శక్తివంతంగా ఎలా మారాయి? ఏమండి, ముందు నీళ్ళు ఇక్కడికి రావాలంటే సంపులో నుంచే కదా వస్తాయి. ఆ రోజేదో బొమ్మ పడిపోయిందని చిన్ని బుజ్జులు సంప్ ఓపెన్ చేశారు. మీకు గుర్తుందా? అవునక్షర, పద చూద్దాం. అక్షర, అదిగో ఆత్మలింగం కనిపిస్తుంది అక్షర. అత్తయ్య గారు, జాగ్రత్త. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా దీక్ష పూర్తయింది. ఇన్ని రోజులు ఎక్కడుందో తెలియక ఎంతో తప్పించాం. మన ఇంట్లోనే ఉందని తెలుసుకోలేకపోయాం. నాకు తెలుసమ్మా, సాక్షాత్తు శివయ్య తండ్రి ప్రత్యక్షమయ్యి మనింట్లోనే ఆత్మలింగం ఉందని చెప్పారు. మౌనవ్రతం వల్ల మీకు నేను చెప్తుంది అర్థం కాలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.